నేడు పవిత్రమైన పర్వదినము. Today is the holy festival day. గణపతి చతుర్దశి. It is Ganapati Chaturdashi. గా అనగా విద్య. Ga symbolizes Vidya, knowledge. నా అనగా విజ్ఞానము. Na, the spiritual knowledge, Vijnana. బుద్ధి విజ్ఞానమునకు అధిపతి గణపతి. Ganapati is the master of intellect and spiritual knowledge. గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. Ganapati is the master of Ganas. అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి. The whole universe is sustained by Ganas. అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి. Ganapati is the master of all the Ganas that maintain the cosmos. అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు. కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు. Everyone has a master, a boss over him, but Ganapati has no master over him. అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము. This is the birthday of the master of masters who has none above him. ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు. Ganapati has another name, Mushika Vahana, who has Mushika the managa mouse as chariot. రాత్రికి చిహ్నము. Mushika symbolizes dark night. ఈ చీకటి యందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది. The rats, the mouse move in darkness. చీకటి అనగా అజ్ఞాన అంధకారమే. Darkness stands for ignorance. అజ్ఞాన అంధకారం నందు సంచరించేటువంటిదే మూషికము. It is the rat that moves about in darkness. మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని, వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది. It is quite possible to have the fulfillment in the worship of Vinayaka when once we understand the inner significance and the nature of Vinayaka. ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. We have to understand these two, the intellect and wisdom. కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు. On this day of Vinayaka Chaviti, we have special offerings to God. ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవ్వరు కూడాను పెట్టరు. On this day of Vinayaka Chaviti, no offering is made out of oil. ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు? There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God. నువ్వులు రుబ్బి, The till seeds are grinded, ఇంట్లో బెల్లం కలిపి, jaggery is mixed, బియ్యం పిండిని తీసి rice flour, దాని ఆవిరితో ఉడికించి and is boiled in steam ఆ ఆవిరి లోపల పెట్టి and kept in steam. దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు. A special offering, sacrificial food by name Kudumulu and Undrallu are made on this special day. ఈ ఆయిలు అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవునకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు. Since the offering preparation has no oil there, man will be healthy. అట్టి ఆహారంను భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు. Since Vinayaka has partaken such food free from totally oil, he is healthy. ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
The steam and the till seeds will be curative for eye ailments. ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది. The steam will help for proper digestion and assimilation of the food partaken. ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించటం వీలు లేదు. Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar. ఈ ఆయిల్ వల్లను ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది. Because of this oil content, there will be terrific heat in the stomach part ఈ of the human జఠరాగ్ని body. చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి. Out of this heat, we suffer from so many types of diseases. కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి. Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation. ఇది చిరంజీవి తత్వమునకు మూల ఆధారం. This is the main principle for long life. కనుక